హల్లెలూయా. నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. నీకు మేలు కలగాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునితోటి నడవాలి. దేవునికి స్తోత్రం. యోబు 22:21 మంచి మాట ఏంటంటే దేవుడితో నడిస్తే మన జీవితం మేలు కలుగుతుంది. దేవుడితో మనం నడిచినట్టయితే మనకి ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. లోకంతో నడిస్తే జీవితం శూన్యమైపోతుంది. ఈ లోకంతో నడిస్తే మన జీవితం ఏమైపోతుంది? శూన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మొట్టమొదటిది దేవునితో సహవాసం. మనం దేవునితో సహవాసం చేస్తున్నట్టయితే మనకి మేలు కలుగుతుంది. ఇక్కడ మేలు అనేది ఒక ఫలితం రావాలంటే సహవాసం పునాది మీద దేవుడితో నడిచే పునాది మీద మన యొక్క ఫలితము ఉంటుంది. 2 సమాధానం. దేవునితో సమాధానం పరిచినప్పుడు కలిగే ఫలితం సమాధానం. ఈ లోకంలో చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. దీనికి కారణం ఏంటంటే దేవునితో సమాధానం వారికి లేదు. లోక సంపదలు ఇస్తాయి కానీ వారికి సమాధానము లేదు. లోకంలో ఎన్నో సంపదలు వస్తాయి కానీ వారి ఇంట్లో సమాధానము లేదు. 3 మేలు గొప్ప ఫలితం. మేలు అంటే గొప్ప ఫలితం. మేలు అంటే ఆర్థికపరమైనది కాదు. మేలు అంటే ఆర్థికపరమైనది. శరీరానికి సంబంధించిన ఆరోగ్యం మేలు. శరీరానికి సంబంధించిన ఆరోగ్యం అనేది మేలు. మనసుకు శాంతి మేలు. ఆత్మక రక్షణ మేలు. ప్రార్థన. నిరంతరము నీతో సహవాసం చేయటకు భాగ్యం నాకు ప్రసాదించు. నిరంతరము నీతో ప్రార్థించే కృప నాకు ప్రసాదించము. ఈ లోకపు ఆందోళన పడిపోకుండా నన్ను సమాధానంతో నింపుము. అడుగడుగున జాడల్లో నీ అడుగు జాడలు నడుచుటకు నాకు భాగ్యము నాకు ఇవ్వు. నీ అడుగు జాడలు నడిచే భాగ్యము నాకు ఇవ్వు. సంపూర్ణమైన మేలుతో నా జీవితంలో పొందుకునే భాగ్యం నాకు సంపూర్ణమైన మేలుని పొందుకునే జీవితం నాకు ప్రసాదించమని ప్రార్థన చేయాలి. స్తోత్రం నాయన. ఈ లోకంలో ఎంతోమంది నీ మేలు తెలియక ప్రభువా, నీకు ప్రార్థన చేయక మేలు పొందలేకపోతున్నారు ప్రభువా. వారి వ్యాధిలోనూ బాధలోనూ కష్టంలో ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థిస్తున్నాము మహారాజా, నీకు వందనాలు. ఆయన వారందరికీ ప్రభువా మీ మేలు చేయండి మహారాజా, నీకు వందనాలు. వారికి కలిగిన అనారోగ్యం గురించి బట్టి, వారికి కలిగిన వ్యాధిని బట్టి, వారికి కలిగిన అస్వస్థతను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మేలు చేయండి ప్రభువా. ఆయన ఆరోగ్యమే మహాభాగ్యము. అట్టి భాగ్యంతో అనేక మందిని నింపండి మహారాజా, నీకు వందనాలు. ఈ లోకంలో మరణ పడక మీద ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అయినా వారందరిని విడిపించండి మహారాజా, నీకు వందనాలు. వారికి మేలు చేయండి మహారాజా, నీకు వందనాలు. ప్రభువా ప్రయాణం చేస్తున్నారు ప్రభువా చాలామంది. వారికి ప్రయాణంతో తోడేడుగా ఉండండి ప్రభువా. అలాగనే ప్రభువా తినే ఆహారాన్ని దయచేయండి ప్రభువా. వారికి మేలు దయచేయండి మహారాజా, నీకు వందనాలు. అలాగనే ప్రభువా నా తండ్రి అధికారులు నా తండ్రి మంత్రులను ప్రభు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మంచి పరిపాలన చేయడానికి సహాయం చేయడానికి వరకు ప్రభువా మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోవాలి తండ్రి. ఆమేన్.